హలో అందరికీ, ఎట్లున్నారు? నేనైతే ఇవాళ ఒక మంచి సూపర్ రెసిపీ చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ తోటి కారపొడి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంగ్ విత్ ద ప్రాసెస్. మనకు కావాల్సినవి అవిసె గింజలు, అదే ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు, వేరుశనగ పప్పు, మేమైతే పల్లీలు అని అంటాం, నువ్వులు, కారానికి తగ్గ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ జీలకర్ర, లైట్గా మెంతులు, కల్లుపు. బెటర్గా కల్లుపు యూజ్ చేస్తే బెటర్, లేకపోతే రాక్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా ఏది లేకపోతే నార్మల్ సాల్ట్ వాడుకోండి. లైట్గా కరివేపాకు. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కల్లుపు మాత్రమే వాడేది. తర్వాత ఏమైందో మొత్తం ఈ ప్యాకెట్ సాల్ట్ వాడడం మొదలు పెట్టేసేసాము. బట్ యాక్చువల్గా కల్లుప్పే చాలా మంచిది హెల్త్కి. సో అందుకోసమని నేను మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ యూజింగ్ కల్లుప్పు అన్నమాట. ఇక ఇవన్నీ ఐటమ్స్ మోస్ట్లీ మన ఇంట్లో ఉండేటివే కదా. పల్లీలు, నువ్వులు, సాల్ట్, ఎండుమిర్చి. మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ అన్నింటినీ కొంచెం కొంచెంగా రోస్ట్ చేయాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫ్లాక్స్ సీడ్స్ యూజెస్ ఏంటంటే షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది, బీపీని నార్మలైజ్డ్ చేస్తుంది. ఎవరికైనా బోన్స్ అనేది స్ట్రాంగ్ ఉండకపోతే, అంటే చిన్నప్పటి నుండి పాలు తాగని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఇట్లాంటి ఐటమ్స్ తినాలి. అండ్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఫ్లాక్స్ సీడ్స్ని తింటే కనుక ఆ ప్రాబ్లం అనేది పోతుంది. ఇంకా మన బ్లడ్లో మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో హెల్దీగా, వాళ్ళకి బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మనకి ఒక్క ఐటమ్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, లైక్ ఫాస్ఫరస్, జింక్, ఫైబర్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ డి, B12. సో ఇలాంటి అన్నీ కలిపి ఒక్క ఐటెంలో మన ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్కి కానీ, బీపీ పేషెంట్స్కి కానీ, వెయిట్ లెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలనుకున్నా, ఇంకా హెయిర్ ఫాల్ ఇష్యూస్ పోవాలనుకున్నా పక్కా యూజ్ చేయండి. సో మనం అన్ని ఐటమ్స్ని దోరగా వేంపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో దీన్ని మనం ప్లాస్టిక్ బాటిల్స్లలో కాకుండా గ్లాస్ ఐటమ్ లాగా ఉంటే కనుక, ఇంట్లో స్టీల్ కానీ గ్లాస్ కానీ ఉంటే ఈజీగా 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. అవసరం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఈ కారపొడిలో ఒక్క చుక్క ఆయిల్ కూడా కలపలేదు కదా, అందుకే వేడివేడిగా అన్నంలో తినేప్పుడు కాస్త నెయ్యి ఉంటే కనుక నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తింటే అసలు ఏ కర్రీ కూడా సరిపోదు. నమ్మండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాహికి ఏంటంటే డైలీ ఇదే రెగ్యులర్గా పెడితే నచ్చదు, కాబట్టి నేను కాస్త వెరైటీగా, వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం కదా, ఎగ్ యాడ్ చేసేసి బాక్స్లో పెట్టి పంపిస్తా. వచ్చిన తర్వాత ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేస్తాడు. సో మీరు కూడా ఇలాంటి ఐటెం తప్పకుండా ట్రై చేయండి.